ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి, ఎందుకంటే హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని, ఆయనకి చాలా తెలుసు అవి. అన్న లవ్ యూ అన్న. ఎందుకంటే నేను ఏ పంచులు వేయాలనుకున్నా హరీష్ అన్న ఒకసారి మైండ్లో తెచ్చుకుంటాను. అన్నకి ఏదో చెప్తారు క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా. అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ అన్న, నువ్వు క్లాసిక్ అన్న, తొందరగా సినిమాలు తీసే అన్న. ఇండియాలో ఎవరన్నా నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం, కొంతమందికి ఫ్యాషన్, కొంతమందికి ప్యాషన్. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా అంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు. ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి. సో లవ్ యూ రవి గారు, హీఈస్ లైక్ బ్రదర్. నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి గారిది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్న ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం, అంటే అవి కాదు. సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు, అశ్విన్ మారుతి గారి ఓ మై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్. హీజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ. వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్. సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి, అదిరిపోద్దన్నా 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 అని. సో కృష్ణ, ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్, దిస్ ఫిలిం విల్ రాక్. అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి, ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజిఎస్ ఫిలిమ్స్, అశ్విని గారికి, అర్చన గారికి, ఏజిఎస్ టీమ్కి. సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి. పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు. సో మీకు తెలుగు నాట కూడా అలాగే పాన్ సౌత్, పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి, అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, ఏమండి మీరు కాయలా పళ్ళా? సో ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఈస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకి నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే
నాకు తెలుసు మీ ఫీలింగ్. ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు. మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంతే. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. మంజుష గారు థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి, ఎందుకంటే హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని. ఆయనకి చాలా తెలుసు అవి. అన్న లవ్ యూ అన్న. ఎందుకంటే నేను ఏ పంచులు వేయాలనుకున్నా హరీష్ అన్న ఒకసారి మైండ్లో తెచ్చుకుంటాను. అన్నకి ఏదో చెప్తారు క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా. అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ అన్న. నువ్వు క్లాసిక్ అన్నా, తొందరగా సినిమాలు తీసేయన్న. ఇండియాలో ఎవరన్నా నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం, కొంతమందికి ఫ్యాషన్, కొంతమందికి ప్యాషన్. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా అంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు. ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి. సో లవ్ యూ రవి గారు. హీఈ్ లైక్ బ్రదర్. నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి గారిది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్న ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం, అంటే అవి కాదు. సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు, అశ్విన్ మారుతి గారి ఓ మై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్. హీజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ. వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్. సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి, అదిరిపోద్దన్నా 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 అని. సో కృష్ణ, ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్, దిస్ ఫిలిం విల్ రాక్. అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి, ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజిఎస్ ఫిలిమ్స్, అశ్విని గారికి, అర్చన గారికి, ఏజిఎస్ టీమ్కి. సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి. పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు. సో మీకు తెలుగు నాట కూడా అలాగే సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, ఏమండి మీరు కాయలా పళ్ళా? సో ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే
మా ఇక్కడికి వచ్చిన ఆ సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకి నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంతే. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బీ బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. మంజుష థ్యాంక్ యూ గారు, సో థ్యాంక్ మచ్. యూ.